తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఏ వ్యాఖ్య చేసినా ఏం మాట్లాడినా ఎప్పుడూ సంచలనమే. రీసెంట్గా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. రైజినా డైలాగ్ మనకు తెలుసు. 10th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్ న్యూఢిల్లీలో కంక్లూడ్ అయింది. రైజినా డైలాగ్ భారతదేశం ప్రెస్టీజియస్గా కండక్ట్ చేస్తానమాట. ఇది ఒక సెక్యూరిటీ డైలాగ్, జియో పొలిటికల్, జియో ఎకనమిక్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి న్యూఢిల్లీలో 3 రోజుల పాటు 10th ఎడిషన్ జరిగింది. దీనిలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఇస్తూ ఒక ప్రతిష్టాత్మకమైన వ్యాఖ్య చేశారు. నేను ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఇండియా యొక్క స్టాండ్ని తప్పుబట్టాను. ఇండియా రష్యా అటాక్ చేసినప్పుడు ఉక్రెయిన్ పైన కండెమ్ చేసి ఉండాల్సింది, దాన్ని ఖండించి ఉండాల్సింది. ఇండియా ఖండించకుండా ఉండి తప్పు చేసిందని చెప్పి అప్పుడు వ్యాఖ్యానించాను. కానీ ఇప్పుడు నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. అప్పుడు నేను తప్పుగా చెప్పాను. ఇండియా స్టాండ్ చాలా కరెక్ట్, చాలా అద్భుతంగా ఇండియా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక స్టాండ్ తీసుకుందని చెప్పి శశి థరూర్ వ్యాఖ్యానించారు. నేను ఒక పార్టీ పర్స్పెక్టివ్లో, అంటే రాజకీయ పార్టీ పర్స్పెక్టివ్లో, రాజకీయ ఐడియాలజీ పర్స్పెక్టివ్లో మాట్లాడలేదు. నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నాను, ఒక ఇండియన్గా మాట్లాడుతున్నాను. ఏదైతే ఇండియా శాంతి తరపున నిల్చుందో అది చాలా కరెక్టు. అది ప్రధాని మోడీ గారికి మాత్రమే సాధ్యమైంది. ఒక పక్క రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని హగ్ చేసుకుంటూనే ఇంకో పక్క అతి తక్కువ కాలంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని కూడా ఆయన హగ్ చేసుకున్నారు. అంటే యుద్ధంలో 2 పార్టీస్ ఇరు పక్షాల పట్ల కూడా ఆయన సమానమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఇద్దరితోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉంటూ ఇద్దరితోనూ శాంతి మంచిదని చెప్పిన గొప్ప వ్యక్తి మోడీ గారని చెప్పి ఆయన ప్రధాని మోడీ గారిని ప్రశంసించారు. అంతేకాదు, రీసెంట్గా లాస్ట్ మంత్ ప్రధాని మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోడీ గారి గురించి ఒక వ్యాఖ్య చేశారు. టఫ్, మోడీ ఈజ్ ఎ టఫ్ నెగోషియేటర్ అని చెప్పి. మోడీ కొన్ని విషయాలు చాలా టఫ్గా నెగోషియేట్ చేస్తారని. ఈ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ నుంచి, ఆయన నోటి నుంచి ఈ ప్రశంస మోడీ గారి మీద వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి శశి థరూర్ వ్యాఖ్యానించారు. శశి థరూర్ ఎప్పుడు ఏ వ్యాఖ్య చేసినా అది కాస్త సంచలనమే ఉంటుందన్నమాట. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ నేతలను పొగట్టం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఈయన ఒకవేళ బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారని కూడా అంటున్నారనమాట. ఇదే దిశగా శశి థరూర్ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఒకప్పుడు ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తూ ఎకానమీ క్లాస్ని క్యాటిల్ క్లాస్ అన్నారు. అక్కడ చాలా ఇరుగ్గా ఉంటే సీట్లు, చాలా అంటే గొర్రెల మందల్ని ఎలా వేస్తారో అలా వేసేస్తారు అక్కడ అని చెప్పి ఆయన వ్యాఖ్య చేసినప్పుడు చాలామంది ఆయన్ని తప్పుపట్టారనమాట. ఆయన చాలా స్టైలిష్, పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతూ యూఎన్ నుంచి వచ్చిన డిప్లొమాటు. అప్పుడు ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనమాట. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆయన మంత్రిగా పనిచేసేవాళ్ళు. ఆయనకి ఏమీ కనిపించట్లేదని కూడా అన్నారు. సడన్గా ఆయన ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న ఆయన, ఒక డిప్లొమాట్గా చాలా వ్యవహారాల్లో అంతర్జాతీయ సంబంధాలు పనిచేస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత తిరువనంతపురం నుంచి ఎంపీ అవటం, తర్వాత కాంగ్రెస్ అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆయనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవ్వటం, తర్వాత ఆయన పైన చాలా విమర్శలు, చాలా వివాదాలు కూడా వచ్చాయి ఆ టైంలో. కానీ ఆయన ఇంటెలెక్చువాలిటీ చాలా గ్రేట్, చాలా పుస్తకాలు ఆయన రాశారు. రాయటంతో పాటు కొన్నిసార్లు ఆయన లైఫ్ స్టైల్ కానీ, వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు విమర్శలోకి వస్తుంటాయన్నమాట.